హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు డిగ్రీ ఎంపైర్. సో మనం ఈరోజు వీడియోలో సెకండ్ సెమిస్టర్ మ్యాథ్స్కి సంబంధించి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టాపిక్ ఉంది. తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీ వాళ్ళకి సెకండ్ సెమ్ మ్యాథ్స్లో ఇదే టాపిక్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు వేరేది ఉంటే అటానమస్ కాలేజెస్ అక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బట్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి ఇదే ఉంది. పాలమూరు అండ్ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళది, కేయూ వాళ్ళది అండ్ ఎంజియూ, శాతవాహన అందరిది ఇదే ఉన్నట్టుంది. సో అయితే మెయిన్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టాపిక్ ఇది అందరికీ యూజ్ అయ్యేటట్టు నేను స్టార్టింగ్లో ఒక అరౌండ్ ఒక్కొక్క యూనిట్లో నుంచి యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ ఇచ్చిన. దాంట్లో ఒక టాప్ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్ ఇవ్వడానికి ట్రై చేసిన. సో అరౌండ్ ఒక 20 క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ 20 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసినారు అని అంటే డెఫినెట్గా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 20లో నుంచి డెఫినెట్గా ఒక 3 క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు పాస్ అయిపోతారు. తర్వాత నేను యూనిట్ వైజ్గా అన్ని క్వశ్చన్స్ ఇచ్చేస్తా. ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు బైకి బై మార్క్స్ అనేవి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఏంటి అనేది ఒకసారి చూడండి. మ్యాక్సిమం మనకి యూనిట్ 1లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. దట్ ఈస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని, టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వేరియబుల్ సెపరబుల్ మెథడ్, వాటిని బేస్ చేసుకొని మనకి చాలా వరకు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ ఈక్వేషన్స్లో నుంచి ఎగ్జాక్ట్గా చెప్పలేము మనం కాబట్టి మెయిన్గా మనకు ఉండేది ఇక్కడ టోటల్ డిఫరెన్షియేషన్స్ టాపిక్ ఒకటి ఉంటుంది. కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ఆ ప్రూఫ్స్ ఈ ఒక్క టాపిక్లో నుంచి డెఫినెట్గా ఒక 1 లాంగ్ క్వశ్చన్ అనేది పక్కా అడుగుతారు. సో నేను ఏం చేసినానంటే దీంట్లో నుంచి ఆ 2 టాపిక్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చేసిన. సో అవి 2కి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ప్రిపేర్ అయితే పాస్ అయిపోవచ్చు. దట్ ఈస్ చూడండి, టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పైన మనకి ఇది ఒక క్వశ్చన్ ఉంది, లాంగ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 2 క్వశ్చన్స్, ఇది 2, అదొకటి, 3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ మనకి ప్రూఫ్స్ ఉంటాయి. లైక్ ఏదైతే నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేసి, నెక్స్ట్ MDX + NDY అనేది నాన్ ఎగ్జాక్ట్ అయినప్పుడు 1/mx + ny అనేది దీన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పడం ఒకటి. నెక్స్ట్ ఈ 1/n ఆఫ్ ∂m/∂y - ∂n/∂x అనేది కూడా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని షో చేయడం ఇంకొక ప్రూఫ్. సో నేను ఇది లైక్ మీకు ఎట్ ద ఎండ్ షో చేసేస్తా ఈ యూనిట్కి సంబంధించి. ఇక్కడ నేను పర్టికులర్ P పెట్టిన కదా, ఇక్కడ P అని ఓన్లీ పాస్ ఆస్పిరెంట్స్కి అనేసి నేను P అని పెట్టించిన. ఒక 5-6 క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి, 5 క్వశ్చన్స్. సో ఇవి ప్రాక్టీస్ చేసేయండి ఈ యూనిట్లో నుంచి. రిమైనింగ్ వాళ్ళు మిగతావి పాస్ అవ్వచ్చు. మిగతావి ప్రాక్టీస్ చేసేసి ఎక్కువ మార్క్స్ అనేవి కూడా స్కోర్ చేసేయచ్చు. ఇది స్క్రీన్ షాట్ తీయండి. అయితే నెక్స్ట్ క్వశ్చన్స్వి యాక్చువల్గా డిస్కస్ చేసే కంటే ముందు వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, ఇప్పుడు నేను ఇవ్వబోతున్న 20 క్వశ్చన్స్వి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఒక అరౌండ్ 3 to 4 అవర్స్లో ఎవరైనా ఒక ఎక్స్టర్నల్గా హెల్ప్ చేసింది అనుకోండి, మీకు ఎంత ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. జస్ట్ ఆ 3 to 4 చెప్పేశాక రిమైనింగ్ వాటిని మీరు ప్రాక్టీస్ చేసేస్తారు. కొంచెం సేపు కూర్చొని డన్నింగ్గా ప్రాక్టీస్ అయిపోద్ది. అవి నేర్చేసుకుంటారు, ఎగ్జామ్ హాల్లో పోతారు, రాసేస్తారు, వచ్చేస్తారు. మెయిన్గా ఓన్లీ పాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. సో అయితే మనం ఏం చేసినాము అని అంటే డిగ్రీ ఎంపైర్లో ఈ ఆల్ సబ్జెక్ట్స్, దట్ ఈజ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అన్ని సెమిస్టర్స్వి, 1st, 2nd, 3rd, 4th, 5th, 6th అన్ని సెమిస్టర్స్వి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ పెయిడ్ క్లాసెస్ చేసిన నేను. పెయిడ్ క్లాసెస్లో ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిన. అక్కడ మీకు ఈ సెకండ్ సెమ్ మ్యాథ్స్ది కూడా ఫుల్ సిలబస్ అనేది ఉంది. నేనైతే టాప్ 5, టాప్ 6 అని ఇచ్చినానో అవి వీడియోలో స్టార్టింగ్లోనే ఒక 1 అవర్ తీసేసుకొని ఆ 1 అవర్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దట్ ఓన్లీ పాస్ ఆస్పిరెంట్స్ ఈ 1 అవర్ స్టార్టింగ్లో చూసేస్తే లైక్ దాన్ని అటెంప్ట్ చేయొచ్చు అనేసి అలా ప్లాన్ చేసిన మనం. ఈజీ వేలో సిలబస్ అనేది కంప్లీట్ అయిపోద్ది మీకు. ఎప్పుడైనా చూడండి, ఇట్ ఈస్ నాట్ లైక్ మీ దగ్గర ఏం లేదు, మీరు కాలేజ్లో చదవలేదు అలాగని కాదు. కానీ ఎవరు చదివినా ఏం చేసినా కూడా ఎట్ ద ఎండ్ మళ్ళీ ఎగ్జామ్ టైంలో ప్రిపరేషన్కి కూర్చుంటే ఈచ్ క్వశ్చన్ తీసి అరే ఈ మెథడ్ ఏం చేసినాం, అది ఏంటి, దాని నెక్స్ట్ దాని వెనకాల రీజన్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, అదంతా చూడడానికి ఒక్క క్వశ్చన్ దగ్గరనే మనం ఒక ½ an hour అలాగే స్పెండ్ చేసేస్తాం. అట్లా మనకి చాలా టైం టేకింగ్ అయిపోద్ది. సో ఎవరైతే ఇంత టైం పెట్టలేము, మేము కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళలేదు, జాబ్ చేస్తున్నాం, అలాంటి వాళ్ళ కోసం ఇది ఈజీ అయిపోద్ది. రిమైనింగ్ వాళ్ళు మీ ఇష్టం, మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఎవరైతే మాకు టఫ్ అవుతుంది, మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం అలాగనుకునే వాళ్ళు నేను కింద లింక్ ఇచ్చిన, ఆ లింక్ త్రూ మీరు పేమెంట్ చేసేసి జాయిన్ అయిపోవచ్చు. చాలా ఈజీ వేలో అరౌండ్ ఒక 10 అవర్స్లోనే ఇప్పుడు చెప్పబోతున్న అన్ని క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈచ్ యూనిట్కి సంబంధించి 4 వీడియోస్ ఉంటాయి మీకు. సో 4 వీడియోస్లో 4 యూనిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ అయిపోతాయి. అరౌండ్ ఒక 2.5 hour వరకు అట్లా 1 యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. మన ఛానల్లో ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అట్లనే అక్కడ ఫుల్ లెంత్ వీడియోస్ అనేవి ఇచ్చినాం అంతే. సో డెఫినెట్గా యూజ్ అవుతాయి. అఫోర్డ్ చేస్తాము అని అనుకున్న వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు.
నెక్స్ట్ ఓన్లీ సెకండ్ సెమే కాకుండా మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఫస్ట్ అయినా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ విధంగా ఏ సబ్జెక్ట్స్వి కావాలనుకున్నా కూడా జాయిన్ అవ్వచ్చు. నేను కింద ఇచ్చిన లింక్ ఉంది కదా కామెంట్ బాక్స్లో, ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్, వాటికి రిలేటెడ్ ప్రైజెస్, డిస్కౌంట్స్ అన్నీ ఇచ్చిన. అండ్ అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఒక వీడియో లింక్ ఉంటుంది, ఆ వీడియో లింక్ పైన క్లిక్ చేస్తే మీ డౌట్స్ అన్నీ కూడా ఆ వీడియోతో క్లారిఫై అయిపోతాయి. ఆ వీడియో చూసాకైనా కూడా జాయిన్ అవ్వచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉంటే. సో లేట్ చేయకుండా కింద లింక్ త్రూ జాయిన్ అయిపోండి క్లాసెస్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ చూసుకుంటే మనకి సెకండ్ యూనిట్లో చాలా ఈజీ థింగ్సే ఉంటాయి, పెద్దగా అదేమి ఉండదు. జస్ట్ సాల్వబుల్ ఫర్ ఎక్స్, వై అండ్ సాల్వబుల్ ఫర్ పి అనేసి ఒకటి, క్లైరైట్స్ ఈక్వేషన్ టాపిక్ ఒకటి ఉంటుంది. అండ్ కొన్ని ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, గ్రోత్ అండ్ డికే ఆ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో దానిపైన మనకి ఇవి ఎస్ఏక్యూస్ ఉన్నాయి. అండ్ దెన్ దీస్ ఆర్ ద లాంగ్ క్యూ క్వశ్చన్స్. ఈ కార్టెక్స్ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్, చూడండి చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. సో ఒకసారి ఇవి పి అని ఇచ్చిన ఈ క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ ఇది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక లాస్ట్లో 2 క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి, ఇవి కూడా చూసేయండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ విషయానికి వచ్చేస్తే ఇది కొంచెం మనకి ఈజీ కంపారేటివ్లీ, అన్నిటికంటే ఇది ఈజీ అనిపిస్తుంది. సో దీనికి రిలేటెడ్గా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఈజీ థింగ్స్ని మిస్ చేయొద్దు కదా, కొంచెం ఇప్పట్లో కవర్ చేసేయగలుగుతాం. మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియెంట్స్ ఒకటి, నార్మల్ ప్రాబ్లమ్ సాల్వేషన్ ఒకటి, 2 ఉంటాయి ఇందులో. మ్యాక్సిమం జస్ట్ మనం y = yc + ypతో క్వశ్చన్స్ కనుక్కుంటాం. ఇక్కడ ఈక్వేషన్ ఎప్పుడు ఇచ్చినా కూడా మనకి నార్మల్గా ఆల్జిబ్రాలో అయినా ఇక్కడైనా దాని సొల్యూషన్ రావాలి. సో సొల్యూషన్కి కొన్ని మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ పర్టికులర్గా 2 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మ్యాక్సిమం సొల్యూషన్ అనేది ఒకటే ఫార్ములాతో కనుక్కుంటాం, y = yc + yp. ఆ yp కనుక్కోవడానికి మనం ఐదర్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియెంట్స్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కొన్ని మనకి ఫార్ములాస్ ఉంటాయి వాటి రిలేటెడ్గా కూడా చేస్తుంటాం. నెక్స్ట్ యూనిట్ 4 అనేది లైక్ మోడరేట్గా ఉంటుంది, చేయగలుగుతాం. అంత టఫ్ అని కాదు, మరి అంత ఈజీ అని కూడా కాదు, కొంచెం ఎఫర్ట్ పెడితే చేసేయచ్చు. సో ఇక్కడ నేను ఈ పీపీ అని ఇచ్చినవి పాస్ ఆస్పిరెంట్స్ కోసం అని ఇచ్చిన. సో అన్నీ చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. సో యా దట్స్ ఇట్. సో జస్ట్ నేను పెయిడ్ క్లాసెస్లో 550 రూపీస్కి ఒక సబ్జెక్ట్ ఇచ్చేసిన. 550 ఈజ్ నాట్ అ బిగ్ డీల్. ఎందుకు అని అంటే లైక్ ఇది నార్మల్ స్టూడెంట్స్కి కాదు, స్టూడెంట్స్ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూసి పాస్ అయిపోతారు. ఎవరైతే అఫోర్డ్ చేయలేము అని అనుకున్న వాళ్ళు ఇదంతా మీ టైం సేవ్ చేసినందుకు. టైమ్ ఈజ్ ప్రీషియస్ ఫర్ ఎవ్రీవన్, అందరూ అంత టైం స్పెండ్ చేసేయలేరు. కాలేజ్కి పోయేటోళ్ళు లైక్ 3-4 మంత్స్ పోయి దానిపైన కొన్ని డేస్ స్పెండ్ చేసేసి ఎగ్జామ్కి ముందు ఒక 1-2 వీక్స్ ముందు ప్రిపేర్ అయ్యి రాసే ఎగ్జామ్ని ఎవరైతే పోరు లైక్ ఇర్రెగ్యులర్స్ ఉంటారో జాబ్ చేసే వాళ్ళ కోసం నేను ఆ ప్రాసెస్ అంతా ఈజీ చేసి ఇంత మొత్తం ఎఫర్ట్ని మీది జస్ట్ 10 అవర్స్లోకి తెచ్చినా కదా. సో అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి ఇదంతా పెద్ద థింగే కాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ఫెయిల్ అయిపోయి 900 కట్టి మళ్ళీ సబ్జెక్ట్కి 200 పే చేసి తర్వాత అయితే 1000 రూపీస్ అలాగే ఖర్చు అవుతుంది. దానికంటే ముందు జస్ట్ ఈసారి ఒకసారి పెయిడ్ క్లాసెస్ తీసుకొని చూడండి, డెఫినెట్గా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే నేను మీ ప్రాసెస్ అనేది ఈజీ చేస్తాను అంతే. మీరంతటా మీరు ప్రిపేర్ అయితే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన థింగ్ ఏదైతే ఉంటుందో పక్కన మీకు లైక్ ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఉండి హెల్ప్ చేసి అరే ఇక్కడ లేట్ అవుతుంది, ఇది టఫ్ అవుతుంది, ఇది ఇలా చేసి ఈజీగా అవుతుంది అని చెప్పేవాళ్ళు సజెస్ట్ చేసే వాళ్ళు ఉంటే ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. కాబట్టి డెఫినెట్గా పెయిడ్ క్లాసెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. ఏమైనా పర్సనల్గా మెసేజెస్ లైక్ అందులోనే నేను ఇన్స్టా ఐడి అవన్నీ ఇచ్చేసిన, ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా యూ కెన్ ఆస్క్ మీ. సో యా దట్స్ ఇట్. బెస్ట్ ఆఫ్ లక్ ఎవ్రీవన్. అందరూ ఎగ్జామ్స్ మంచిగా రాయండి. బాయ్.